హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు దురంధర్ 2లో బాలయ్య. నిజంగా బాలయ్య ఉన్నారా? సినిమాలో ఉన్నారా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దురంధర్లో బాలయ్య ఉన్నారా, నెక్స్ట్ పార్ట్లో ఏంటి? అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది బాలయ్య ఫ్యాన్స్ అంటే మీ అందరే చాలామంది ఈ సంజయ్ దత్ గారి క్యారెక్టర్లో ఆయనను చూస్తే బాగుండేది అని మీకు అనిపించిందని నాకు తెలుసు. చాలామంది ఎంతోమంది బాలకృష్ణ గారిని మేము ఒకవేళ తెలుగులో దురంధర్ ఒకవేళ అయ్యుంటే కంపల్సరీగా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ బాలకృష్ణ గారు చేస్తుంటే అద్దరిపోయేది, నెక్స్ట్ లెవెల్ ఉండేదని చాలామంది ఒపీనియన్. ఎందుకంటే దురంధర్ సినిమాలో సంజయ్ దత్ గారి రోలే ద మెయిన్ కీ రోల్. అండ్ ఆయన పర్ఫామ్ చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద సినిమా. అండ్ లాస్ట్ సీక్వెన్సెస్లో ఆయన పర్ఫామ్ చేసే యాక్షన్స్ ఏదైతే రెహమాన్ దకాయత్ని కొడతారో ఆ సీక్వెన్సెస్ అనేవి కంప్లీట్గా మనం ఈయనే ఇంత ఇంటెన్స్గా చేశారంటే మన నందమూరి నటసింహం ఈయన ఒకవేళ ఈ సినిమా చేసుంటే ఇంకా వైరల్గా, ఇంకా క్రూరంగా, ఇంకా వర్త్ఫుల్గా ఉండేదని చెప్పేసి నా పాయింట్. ఎందుకంటే దురంధర్ 2లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగులో సినిమా తీసుకొస్తున్నారు కాబట్టి మనం దురంధర్ 2లో బాలకృష్ణ గారి క్యామియో ఏమన్నా ఉండొచ్చు, సంజయ్ దత్ గారికి ఏమన్నా పై ఆఫీసర్గా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెక్టేషన్గా చెప్తే మనకి బాలకృష్ణ గారు సంజయ్ దత్ గారు పై ఆఫీసర్ అయ్యే ఒక టైప్ ఆఫ్ రోల్ వస్తే ఎంత బాగుంటుంది, ఎంత క్యాచీగా ఉంటుంది అనేది మీరేమనుకుంటున్నారు? అంటే నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఏంటంటే ఉంటుందేమో అని బయట అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దురంధర్లో బాలకృష్ణ గారు ఉంటే బాగుండేది కదా. బాలకృష్ణ గారే పర్ఫెక్ట్, బాలకృష్ణ గారే యాప్ట్, కంప్లీట్. ప్రతి ఒక్కల పాయింట్ ఆఫ్ వ్యూ అదే, బాలకృష్ణ గారు బాగుంటారు కదా భయ్య, ఈ క్యారెక్టర్ని బాలకృష్ణ గారిని అడగలేదా? ఆయన ఎందుకు చేయరండి? మంచి మంచి క్యారెక్టర్స్ ఏవి పడినా ఆయన ఎప్పుడు వదులుకోలేదు, ఇంకా మీదట వదలదు కూడా. ఎందుకంటే ఆయన ప్రీవియస్గా చేసిన కొన్ని ఏదైతే మాస్ యాక్షన్ కమర్షియల్ బ్యాక్డ్రాప్స్లో ఆయనను మనం చూస్తున్నామో ఆ క్యారెక్టర్స్లో ఈయన అయితే జీవించేస్తాడు బాలకృష్ణ గారు. ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసాము. అండ్ నెక్స్ట్ కూడా జైలర్ 2లో కూడా బాలకృష్ణ గారి క్యామియో 100% ఉంది అని చెప్పేసి మనకైతే అఫీషియల్గా తెలుస్తోంది. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా ముందే ఉంది. అండ్ రజనీకాంత్ గారిది బాలకృష్ణ గారి కాంబో కూడా ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఇంటెన్స్గా ఉంటుందని మీరేమనుకుంటున్నారు? వై? బికాజ్ జైలర్ 2 జైలరే పెద్ద బ్లాక్ బస్టర్. ఆ సినిమా చూస్తుంటే ఒక హై వస్తుంది. అలా శివరాజ్ కుమార్ గారిని, ఇలా మోహన్ లాల్ గారిని, ఈ మధ్యలో రజనీకాంత్ గారిని చూస్తుంటే ఒక పీక్స్లో అనిపిస్తుంది. మరి ఆ రేంజ్లో ఇప్పుడు బాలయ్య గారు కూడా యాడ్ అయితే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది. ఈయనకి తోడైతే టాలీవుడ్ నుంచి అసలు మొత్తం సవాళ్ళు లేచిపోతాయేమో అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే క్రియేట్ అయిపోయింది అందరికీ. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే దురంధర్ 2లో బాలకృష్ణ గారిని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% కాకపోయినా ఒక 50% ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఉంటే ఎటువంటి రోల్కి కనెక్ట్ అవుతారు అని మీరేమనుకుంటున్నారు? నాకైతే ఈ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు ప్లే చేసిన ఎస్పీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారికి ఒక సుపీరియర్ ఆఫీసర్ రోల్ ఇస్తే ఇంకా అదిరిపోతుంది, ఇంకా పీక్స్లో కుమ్మేస్తారు. ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఈ యొక్క ఏదైతే ఎస్పీ క్యారెక్టర్ ఉందో దానికి సుపీరియర్గా చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు? అండ్ పక్కా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే జైలర్ 2 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దురంధర్ కూడా మనం ఆలోచించాలి. అండ్ ఒకవేళ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ బాలకృష్ణ గారు చేస్తుంటే ఇంకెంత బాగుండేది? మీరేమనుకుంటున్నారు? అండ్ కింద అయితే కమెంట్ చేయండి. బట్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్, గోపిచంద్ మల్లేని గారితో ఆల్రెడీ సినిమా ఉంది. అండ్ దాని తర్వాత ఫ్యూచర్లో మనం చూడొచ్చు నిన్నే చెప్పినట్టు హనీఫ్ అదేని మార్కో డైరెక్టర్తో కూడా సినిమా ఓకే అయిపోతుంది. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో, SVC ప్రొడక్షన్లో సినిమా అయితే ఓకే అవుతుంది. దీంతో పాటు జైలర్ 2 ఉంది, దీంతో పాటు దురంధర్ 2 కూడా ఉండొచ్చేమో అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ బాలకృష్ణ గారు ఎస్పీగా ఎలా ఉండబోతున్నారు అనేది మీ థాట్ ప్రాసెస్ ఏంటో కూడా మాకు తెలియజేయండి. ఫైనల్లీ జై బాలయ్య. సో మీకేమనిపించింది ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో మాకు ఖచ్చితంగా తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.